నేను ముందు పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు అన్నారంట, నీలో నేనున్నాను, కాపురం ఉన్నాను, గుర్తుంచుకో. నీలో నేనున్నాను, గుర్తుందా? నా చేతులు దాన్ని పట్టుకుంటాయా? నా కళ్ళు దాన్ని చూస్తున్నాయా? నా శరీరం నా నోరు దాన్ని స్వీకరిస్తుందా? నువ్వైతే స్వీకరిస్తున్నావు, కానీ ఇప్పుడు నేను ఎవరన్నది? నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక నిర్ణయం తీసుకో అన్నప్పుడు ఈయన కూడా క్లాస్లోకి వచ్చాడంట. క్లాస్లోకి వచ్చినప్పుడు ఈయనన్నారంట, లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు, ఇది నేను కావాలి సార్ అన్నాడంట. సరే, చిన్నప్పటి నుంచి అలవాట్లేదేమో కానీ ఇప్పుడు అలవాటు చేసుకోవాలంటున్నారంట. చిన్నప్పటి నుంచి అలవాట్లేదేమో కానీ ఇప్పుడు అలవాటు చేసుకోవాలన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, సార్, నేను మందిరంలో పాటలు పాడేవాడిని. నేను ఈరోజు ఈ పని చేసి నేను పులిపించలేకి మైక్ పరుచుకొని దేవుని పాటలు ఎంత పడాలి రేపు, ఇది మీకు న్యాయమేనా అన్నాడంట. ఈ మాట ఆయన అన్నప్పుడు వాళ్ళని పెట్టేశారు. ఇంకా నిజమే యేసు ప్రభు పాటలు పాడుతున్నావు కదా, ఆయన పరిశుద్ధమైన దేవుడు కదా, అలాంటప్పుడు నువ్వు ఆ పని చేయకూడదని వాళ్ళల్లో కూడా ఏమొచ్చిందంటే ఒక స్పర్శ కలిగిందంటే ఆయన చెప్పిన మాట. దేవుడి పిల్లలారా, ఇప్పుడు ఈ స్పర్శ నీకు ఎందుకు వచ్చిందంటే ఆయనలో ఒక గ్రహింపు ఉంది. ఏంటంటే నాలో ఎవరు కాపురం ఉన్నది? ఎవరున్నాడు నాలో కాపురము? నా ప్రభువు ఉన్నాడు. ఈ చేతులు ప్రభువుకి ఇచ్చేసాను, ఈ కాళ్ళు ప్రభువుకి ఇచ్చేసాను, ఈ కళ్ళు ప్రభువుకి ఇచ్చేసాను, ఈ నోరు ప్రభువుకి ఇచ్చేసాను. నా ప్రభు ఏం చెప్తాడో అదే తింటుంది ఈ నోరు. నా ప్రభు ఏం చెప్తున్నాడో అదే మాట్లాడుతుంది ఈ నోరు. నా ప్రభు ఏం చేయమంటాడో ఆ పని చేస్తుంది ఈ చేతులు. ఎందుకంటే నాలో ప్రభు ఉన్నాడు కనుక దేవుని పిల్లలారా, సో ద ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏంటంటే ప్రభు వల్ల పాల్గొనడానికి ముందు నాలో ప్రభు ఉన్నాడు, నాలో కాపురం ఉన్నాడు అనే భయంలో మనం జీవిస్తున్నామా? అలాంటి భయం లేదనుకోండి, అలాంటి భయం లేని కొంతమంది గురించి మనం ధ్యానించుకోగలుగుతున్నాం. భయం లేకపోవడం ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన నష్టం ఏమిటి? కొన్ని సంగతులు ధ్యానించుకొని ముందుకెళ్దాం.